చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తున్నాడు. రాజా, ఆ ఏకాదశి పేరు వరూధిని ఏకాదశి. అది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడు అవుతాడు. ఆ వ్రతపాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముక్తుడు అయ్యాడు. దుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఃఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరూధిని ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి సాధించగలుగుతాడు. అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టము. సువర్ణదానం తిలాదానం కన్నను, అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. అన్నదానంచే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెబుతారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నింటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యున్నతమైన దానం. వరూధిని ఏకాదశి వ్రతపాలనంచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి ఖచ్చితంగా ఘోర పాపాన్ని మూటకట్టుకొనినవాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవరునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. లోభముచే ఎవరైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్యఫలాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడైనా గణించలేడు. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు ఏకాదశి రోజు, ముందు రోజు, ద్వాదశి రోజు ఈ 3 రోజులు కంచు పాత్రలో భుజించరాదు. మాంసభక్షణం చేయరాదు. ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. జూదం, నిద్ర, తాంబూల సేవనం, ఇతరులను నిందించుట, కోపం, ఏకాదశి రోజు అబద్ధం చెప్పడం వంటివి ఏమాత్రం చేయరాదు. వ్యాయామం, కష్టించి పనిచేయడం, 2 పూటలా భోజనం, మైథున సంభోగం, గుండు గీసుట లేదా గడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగ్రత్తగా పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలు అనుసరించి వరూధిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడు.